నమస్తే యూట్యూబ్ మిత్రులందరికీ రైతు సోదరులందరికీ మేము పొగాకు నార కోసం రెయిన్ ట్రిప్లు అయితే పెట్టినాము. ఈ రెయిన్ ట్రిప్ల డీటెయిల్స్ గురించి నాకైతే పూర్తిగా తెలియదు. ఇక్కడ ఈయన మా అన్నయ్యనే, ఈయనకైతే మొత్తం పూర్తిగా తెలుసు. ఆయన అడిగి మీకు ఈ రెయిన్ ట్రిప్ల గురించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. మా అన్నయ్య పేరు వచ్చేసి శ్రీనివాసులు. ఈ రెయిన్ పైపులు యాడ వేసినారు మనం? కర్నూలు అడ్రస్ పక్కల సందుకి గోపి హోటల్ ముందు కర్నూలు బస్ స్టాండ్ ముందర వినాయకుడి గుడి అవతల స్ట్రీట్ లా. ఇప్పుడు ఇట్లాంటి పైపులు ఎన్ని తెచ్చినావు? ఇవి మొన్న 7 సుట్టాలు తెచ్చి తక్కువ వచ్చినాయి. ఇది 8దో సుట్ట, ఇంకా దానికి కొంచెం కావాలని ఇప్పుడు మొత్తం 12 సుట్టలు ఒక ఎకరానికి. ఇది ఒక సెట్ వచ్చేసి ఎంత పడుతుంది? ఇది 750. మంచిది. ఇది ఒక్కోటి 750. 750 ఒక్కొక్కటి. ఇంకో 800 700 కూడా ఇస్తారంట. గానీ ఇంకా మామూలు మధ్య రకంగా బాగుండేది తీసుకున్నాం కొంచెం. ఇది కంపెనీ, ఇది మంచి కంపెనీ. ఇది దీనికన్నా అది ఇంకా వేరే కంపెనీ మంచిది అన్నారు. ఇది దొరకలే. కిరణ్ రెయిన్ పైప్ అనేది మంచిది, అది చాలా మంచిది. ఇది ఇంకా మామూలు మధ్య రకం అని తెచ్చుకున్నాం ఒక 4 సుట్టాలని. ఇప్పుడు మధ్య అవి అక్కడ వాళ్ళు పేటివి ఆ నల్ల పైపులు అవి ఎంత పడినాయి? అంత వాళ్ళు పైపులు ఇవి మొత్తం వచ్చేసి 30,000 దాటిపోయింది. కానీ ఇట్లా లోపల లేదు. ఇక్కడ ఆడి వరకు 30,000 కర్ల బిల్లు. మళ్ళా ఊర్లో పైప్ లైన్లకి జాయింట్లు సెట్ కాకుంటే మళ్ళీ మా ఊర్లో 2,000 అయినాయి జాయింట్లకి ఫిట్ చేసే మంచికి. ఇప్పుడు మీరే ఫిట్ చేసుకున్నారా? మనం హక్కులు మంచి వాళ్ళే వచ్చారా? వాళ్ళు రారు. కంపెనీ వేరే వాళ్ళ నుంచి కోటకుండా మంచిది ఇచ్చే ఆ మంచి బిగిస్తే మంచి ఉంటే ఆ మంచిని తొలకొచ్చుకోవడం. మనం పిలుచుకొచ్చుకోను మంచిది లేకుండా మనకి తెలిస్తే మనం పెట్టుకోవచ్చు. అంతే అంతే. ఇది మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తావా మనకి? నెక్స్ట్ ఇయర్ పనిచేస్తాయి పైపులు. 3 సంవత్సరాలు వస్తామని చెప్పినారు. ఇప్పుడు ఓన్లీ పొగాకునార కాకుండా వేరే దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు రెయిన్ పైపులు. క్యారెట్, ఈ పొగాకునార, ఉల్లిగడ్డ, పూతరాని పైర ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నారు. ఈ పొగాకు అన్ని పైపులు అన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు బాగున్నాయి ఇట్లా రెయిన్ పైపులు ఇట్లా ఈ విధంగా వర్షం లెక్క పడుతుంటే నీళ్లు కట్టేది బాగుంది. దానికైతే బాగానే ఉంది. మాకి నార బాధితే మాకు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. నార అతకల కోసం అని మేము ఇది చేసినాము. నీళ్లు కడితే చనిపోయా నిరుడు పోసి పొగాకునార నీళ్లు కడితే చచ్చిపోతామని రెయిన్ పైపులు వేసినట్లు అంతే. దానికోసమే పొగాకునార, దానికోసం అంతే. ఇప్పుడు నీళ్లు ఈ పైపులు వేస్తే నీళ్లు సేవ్ అవుతున్నాయి, ఆగమవుతున్నాయి. ఎక్కువ నీళ్లు బాగా సేవ్ వస్తున్నాయి, బాగా సర్దుకు వస్తున్నాయి. ఇట్టయితే 4-5 ఎకరాలకైనా అవుతాయి. ఇది మనం కడితే ఏమవుతుందంటే భూమిలో తాగుతుంది కదా ఎక్కువ. ఇది వర్షం లాగా కదా, కొంచెం పెట్టను, ఒక 2 గంటలు పెట్టని దండగెత్తుంది దీనికి. ఇప్పుడు 70 సెంట్లు అంటే ఇది దీనికి 8 ఇంచులు పడుతుంది. బోర్ సెట్ చేసిన బోర్ 8 ఇంచులు పడుతుంది. అది 2 ఇంచులు పడుతుంది. 2 ఇంచులు కరెక్ట్ అన్ని దానిలో సరిపోతుంది. ఇంత ఎకర కాడికి నారకాయ అవుతుంది. ఇప్పటికి పెద్దగా అయితే చెప్పలేము. ఒకటేసారి ఎన్ని పైపులు ఎక్కడిస్తారు? ఇది 3-4 ఎక్కువ ఇడుస్తాము. ఎక్కువ ఇడిస్తే పలిగిపోతాయి పైపులు. 4 దానిలకి 3 దానిలకి ఇడుస్తాం. ఇలాంటి 3 దానిలకి సెట్ చేసినారు. 3 దానిలకి 4 దానిలకి సెట్ చేసినాం. ప్రెజర్ బట్టి ఇడుస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంట? ఇప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అంటావా? రెయిన్ పైపులు వేసుకుని అయితే మొలిసింది మాది. పోవాకు కూడా ఇక్కడ మొలిస్తుంది. ఇప్పటికైతే మాకు బాగానే అనిపిస్తుంది మొలిసింది కాబట్టి. వేరే వాళ్ళకైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు నన్నూరులో యూజ్ చేసుకున్నారంటేనే మేము నన్నూరు పోయి చూసి వచ్చి అక్కడ పక్కకి తీసేసి రింగేసి లేకొని అక్కడ చూసి వచ్చిన తర్వాత మేము సెట్ చేసుకోవడం. ఇప్పటికైతే రెయిన్ పైపులు అయితే బాగుంది. ఇక్కడ వరకు పామొలిసినవి కూడా పామొలిసినవి. రేటు వచ్చేసి ఒక ఎకరానికి మనకి 30,000 ఖర్చు అయింది. మామూలు మళ్ళీ మనకి ఫిట్ చేసేదైనా కాకుండా మనం సపరేట్ గా మనకు తెలిసిన మనం ఫిట్ చేసుకోవచ్చు. లేదంటే వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళు మనం వచ్చి తొలగించుకొని ఫిట్ చేసుకోవచ్చు. మనకు 3 సంవత్సరాల వరకు అయితే పైపులు అయితే యూజ్ అవుతాయి. ఈ పైపులు అయితే పోవు, స్టాండర్డ్ ఉంటాయి. దుబ్బ పైపులు, నల్ల పైపులు అయితే పోవు. ఎప్పుడు పోవు. ఇదైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చెప్పినారు. ఇదైతే ఒక 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ రాదు అంతే అంటున్నారు. ఓకే. ఇదే ఫ్రెండ్స్, మరి మాకు తెలిసిన మ్యాటర్ అయితే ఇది. మా అన్నయ్య మేమే కలిసి చేసినాం వీడియో. మాది పొగాకునార కూడా చేసినామని వీడియో కూడా పెట్టినా. పొగాకునార ఈ రెయిన్ ట్రిపుల్ అయితే పెట్టినాము. ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చింది. వాళ్ళకైతే చాలా బాగా వచ్చింది వర్షం లాగా. కాబట్టి నీడు కూడా వచ్చిందా వాన కురిసి పాస్వే. దానికోసం ఈ డబ్బులు పోయినా చింత లేదు, నార అతకాలనే ఉద్దేశంతో ఇది చేసినాం మేము. ఇప్పుడు బాగా అయితే బాగా వచ్చినాయి పొగాకునార. ఇదేంటివి? ఇది ఇప్పుడు తక్కువ వస్తుంది కదా పైపు. ఇట్లా చుట్ట తక్కువ వచ్చింటది. అట్లా ఈ పైప్ కి ఇది జాయింట్ పెట్టి అవతల పైపు ఇతల పైపు వేసి ఇది ఇట్లా చేసి